డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు గారు పుట్టిన తేదీ విషయం ఇప్పటికీ ఎందుకు వివాదాస్పదమవుతుంది? డిసెంబర్ 25నే యేసుక్రీస్తు గారు పుట్టారనడానికి బైబిల్లో ఉన్న ఆధారాలేమిటి? యేసుక్రీస్తు సున్నతి పొందిన తేదీ వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు గారు అసలు డిసెంబర్లో పుట్టలేదని కొందరు, అసలు క్రిస్మస్ గురించి బైబిల్లో చూపించండని మరికొందరు, అసలు భూమి మీద యేసుక్రీస్తు గారు పుట్టలేదన్నట్టుగా మౌనం వహిస్తూ ఆయన పుట్టిక సువార్తమానము చేయని కొన్ని క్రైస్తవ సంఘాలు మన సమాజంలో చూస్తున్నాం. ఇటువంటి సందేహాలు కలిగిన వారికి మరియు క్రిస్మస్ విమర్శకులకు, మతోన్మాదుల కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. యేసుక్రీస్తు గారు డిసెంబర్ నెలలోనే పుట్టారు అనడానికి కొన్ని బైబిల్ లేఖనాధారాలతో మరియు చారిత్రక ఆధారాలతో నిరూపించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా క్రిస్మస్ క్రీస్తు శకం 336వ సంవత్సరంలో ప్రారంభమైంది. బైబిల్లో క్రొత్త నిబంధన వ్రాసింది మొదటి శతాబ్దంలో. అటువంటప్పుడు క్రిస్మస్ గురించి బైబిల్లో ఎందుకుంటుంది? ఇంచుమించు క్రీస్తు పుట్టిన 300 సంవత్సరం వరకు భూమి మీద క్రిస్మస్ అనేదే లేదు. ఇప్పుడున్నట్టుగా జూలియన్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ అప్పట్లో లేవు. అందుకే బైబిల్లో ఆయన పుట్టుక గురించి ప్రవక్తలు వ్రాస్తారు, కానీ పుట్టిన తేదీ అప్పుడెలా వ్రాస్తారు? ఒకసారి జ్ఞానంతో ఆలోచిస్తే క్రిస్మస్ గురించి అసలు సందేహాలు రానే రావు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడని శాస్త్రీయంగా చరిత్ర నమ్మింది కాబట్టి ఆయన శకపురుషుడయ్యాడు. అందుకే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కాలాలు ఉద్భవించాయి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు డిసెంబర్ 25నే పుట్టాడు అనడానికి 3 బైబిల్ చారిత్రక ఆధారాలతో వివరించబోతున్నాను. అందులో మొదటిది జకరియా ఎలిజబెత్ థియరీ. జకరియా ఎలిజబెత్ థియరీ 3వ శతాబ్దంలో సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్ అనే చరిత్రకారుడు ప్రతిపాదించి డిసెంబర్ 25నే యేసుక్రీస్తు పుట్టాడని నిరూపించాడు. ఇంతకీ జకరియా ఎలిజబెత్ థియరీలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. బాప్తిసమిచ్చు యోహాను గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు జకరియా, ఎలిజబెతు. ఈ యోహాను యేసుక్రీస్తు గారి కంటే 6 నెలలు ముందుగానే పుట్టాడు. జకరియా యెరూషలేము దేవుని మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించేవాడు. మందిరంలో నెలకి 2 చొప్పున యాజకత్వం చేసేవారు. ఈ విధంగా సంవత్సరానికి 24 మంది యాజకులు మందిరంలో సేవ చేసేవారు. దీని లేఖనాధారం మీరు మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7 నుంచి 19 వచనాల వరకు చూడవచ్చు. అలాగే మందిరంలో సేవ చేసే 24 మంది యాజకుల్లో జకరియా అబీయ తరగతికి చెందినవాడని లేఖనం స్పష్టం చేస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, యోదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో అబీయ తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే జకరియా మందిరంలో అబీయ తరగతికి చెందిన యాజకుడు. మొత్తం తరగతులు సంవత్సరానికి 24. అందులో అబీయ తరగతి 8వది. దీని లేఖనాధారం మీరు మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 7 నుంచి 19 వచనాల వరకు చూడవచ్చు. ఈ 24 మంది యాజకులు వారి వారి తరగతుల క్రమం చొప్పున ప్రతి సంవత్సరం మందిరంలో యాజకత్వం నిర్వర్తించాలి. ఇదే విషయాన్ని బైబిల్ కూడా స్పష్టం చేస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా. ఈ లేఖనం ప్రకారం జకరియా తన తరగతి అయిన అబీయా 8వ తరగతి క్రమం రాగానే మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించేవాడు. అప్పటి హిబ్రూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం ఇప్పటి మార్చి నెల 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మొదటి తరగతి కూడా మార్చి 15 నుంచి ప్రారంభమవుతుంది. ఒక తరగతి 15 రోజులు మాత్రమే ఉంటుంది. అనగా సంవత్సరానికి 24 మంది యాజకుల్లో తమ తరగతి క్రమం చొప్పున ఒక్కొక్క యాజకుడు 15 రోజులు మాత్రమే మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించాలి. ఈ విధంగా చూసినట్లయితే జకరియా 8వ తరగతికి చెందినవాడు. అంటే మార్చి 15 నుంచి మార్చి 31 వరకు ఒక తరగతి, అలాగే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు 2వ తరగతి, ఏప్రిల్ 15 నుంచి 30 వరకు 3వ తరగతి,
ఈ విధంగా లెక్క కడితే జకర్యా 8వ తరగతి అయిన అబియా తరగతి క్రమం జూలై 1 నుంచి 15 వరకు వచ్చింది. అంటే జకర్యా తన క్రమం చొప్పున ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి 15వ తారీఖు వరకు మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించేవాడు. కాబట్టి ఆ తేదీలో యాజక ధర్మం నిర్వర్తించి తన ఇంటికి జకర్యా వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా ఆ తేదీలో మందిరంలో యాజకత్వం చేస్తుండగా గాబ్రియేలు అనే ప్రభుదూత ప్రత్యక్షమై నీ భార్య అయిన ఎలిజబెతు గర్భము ధరించి యోహాను అనే కుమారుని కంటాది అని తెలియజేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత జకర్యా 15 రోజులు పని దినాలు ముగించుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరియమ్మతో గబ్రియేలు దేవదూత ఏం మాట్లాడిందో తెలుసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమునకు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఈ లేఖనం ప్రకారం దేవదూత మరియమ్మతో మాట్లాడినప్పుడు ఎలిజబెతుకు 6 నెలలు. అప్పుడు మరియమ్మ పరిశుద్ధాత్మతో గర్భము ధరించి ఉన్నది. ఇప్పుడు జకర్యాతో దేవదూత మాట్లాడిన నెల జూలై నెలలో. కాబట్టి ఎలిజబెతుకు గర్భం ధరించిందన్న విషయం తెలియాలి అంటే ఒక నెలకు తెలుస్తుంది. అంటే ఆగస్టు 15కు తెలుస్తుంది. ఆగస్టు 15 నుంచి 6 నెలలు మనం లెక్క కడితే ఫిబ్రవరి 15కు 6 నెలలు పూర్తవుతాయి. ఈ 6 నెలలు ఎలిజబెతుకు పూర్తయిన తర్వాతనే మరియమ్మతో దేవదూత పరిశుద్ధాత్మతో గర్భం ధరిస్తావని మాట్లాడింది. అంటే దీని ప్రకారం మరియమ్మకు గర్భం దాల్చిన విషయం మార్చి 15కు తెలుస్తుంది. సాధారణంగా బిడ్డను కనడానికి 280 రోజులు పడుతుంది. అంటే 9 నెలలు కొన్ని రోజులు అని అర్థం. ఇప్పుడు మరియమ్మ గర్భం దాల్చిన మార్చి 15 నుంచి 9 నెలలు లెక్కగడితే డిసెంబర్ 15కు 9 నెలలు పూర్తవుతాయి. నెలలు నిండిన తరువాత యేసుని కన్నట్టుగా బైబిల్ సెలవిస్తుంది. నెలలు నిండిన తరువాత గర్భాన్ని ధరిస్తే సుమారు 10 రోజులు పడుతుంది. కాబట్టి డిసెంబర్ 15 ప్లస్ 10 రోజులు కలిపితే డిసెంబర్ 25 వస్తుంది. అందువలనే డిసెంబర్ 25నే యేసుక్రీస్తు గారు పుట్టారు అని ఆ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు రెండవ కారణాన్ని తెలుసుకుందాం. యేసుక్రీస్తు గారు 8వ రోజున సున్నతి పొందినట్లుగా మనం బైబిల్లో చదివే ఉంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు. ఈ లేఖనంలో యేసుక్రీస్తు గారు 8వ రోజున సున్నతి పొందారని మనకు తెలుస్తుంది. ఆ సున్నతి పొందిన రోజున యూదుల గ్రంథాల్లో సున్నతి తేదీ అలాగే క్రొత్తగా పెట్టిన పేరును వారి గ్రంథాల్లో లిఖిస్తారు. దీని ప్రకారం జనవరి 1వ తారీఖున యేసుక్రీస్తు గారు సున్నతి పొందినట్లుగా యూదుల గ్రంథాల్లో రాయబడింది. జనవరి 1 నుంచి వెనుకకు 8 రోజులు లెక్కలు కడితే డిసెంబర్ 25న యేసుక్రీస్తు గారు పుట్టినట్లుగా మనకు స్పష్టమవుతుంది. యేసుక్రీస్తు గారు సున్నతి పొందిన తేదీని ఆధారం చేసుకుని పోప్ జూలియస్ జనవరి 1 నుంచి క్యాలెండర్ ఆవిష్కరించాడు. దీనినే జూలియస్ క్యాలెండర్ అంటారు. తరువాత దీనికి అడ్వాన్స్డ్గా గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్నే. ఇప్పుడు 3వ కారణాన్ని తెలుసుకుందాం. మనకందరికీ బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి తెలిసిందే. యేసుక్రీస్తు గారి కంటే యోహాను 6 నెలలు పెద్దవాడని మనకు తెలుసు. ఆర్సిఎం కొన్ని ఆర్థోడాక్స్ సంఘాలు యోహాను పుట్టిన రోజును 24 జూన్ 24 అని చారిత్రక ఆధారాలతో ఆ రోజును ఘనంగా జరుపుకుంటారు. ఇది ద కంపానియన్ బైబిల్లో 1974లో అపెండిక్స్ 179 పేజీ నెంబర్ 200లో రాయబడింది. దీన్ని బట్టి యేసుక్రీస్తు గారు యోహాను కంటే 6 నెలలు చిన్నవాడు కాబట్టి డిసెంబర్ 24కు 6 నెలలు పూర్తవుతాయి. 6 నెలలు పూర్తయిన తరువాత కాబట్టి డిసెంబర్ 25న యేసుక్రీస్తు గారు పుట్టారని మనకు స్పష్టం అవుతుంది. అలాగే మరికొంతమంది ప్రముఖులు కూడా డిసెంబర్ 25నే పుట్టారని స్పష్టం చేస్తున్నారు. ఖగోళ శాస్త్రజ్ఞుడైన జోహెనెస్ కెప్లర్, బైబిల్ పండితులైన సెయింట్ డియాన్సియస్ యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడని నిర్ధారించారు. కాబట్టి ఏదో మామూలుగా ఏమీ తెలియకుండా అజ్ఞానంతో డిసెంబర్ 25ని బైబిల్ పండితులు నిర్ధారించలేదు. బైబిల్ లేఖనాలు చారిత్రక ఆధారాలతో డిసెంబర్ 25నే యేసుక్రీస్తు గారు పుట్టారని ఈ తారీఖును ఏర్పాటు చేశారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.